Hello friends, good morning to everybody. వెల్కమ్ టు రుషి సాన్వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు సండే స్పెషల్గా మేము పూరీలు చేసుకోబోతున్నాము. పూరీ కర్రీ. దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ గోధుమ పిండి, సాల్ట్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పిండి అయ్యేంత వరకు కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పూరీ కూరకి కావాల్సినవన్నీ కట్ చేసుకొని తయారు చేసుకుందాం. ఈలోపు పిండి పక్కన పెట్టేద్దాం, మూత పెట్టేసి. ఫ్రెండ్స్, ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, నూనె వేడెక్కాక పూరీ ఇలా వేసేసి ఆయిల్ని నాలుతూ ఉంటే పూరి చూసారా ఫ్రెండ్స్ ఎలా పొంగుతుందో. పూరీ కూర తయారీ విధానం: ముందుగా ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద దానిలో నూనె పోసుకొని నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకొని కట్ చేసినటువంటి ఆనియన్స్ వేసి కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి కలుపుకోవాలి. ఇలా ఒక 2 minutes ఉల్లిపాయలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కంప్లీట్గా వేగేంత వరకు వేయించుకొని ఇందులో కట్ చేసినటువంటి ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలు, కూడా వేసి ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటా ముక్కలు త్వరగా మగ్గాలంటే ఉప్పు, అలాగే
పసుపు, ఇలా పసుపు కూడా వేసి వేయించుకోవాలి. ఈ టమాటా ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ ఉండనివ్వాలి. చూసారా ఫ్రెండ్స్, టమాటా ముక్కలు కూడా మగ్గినాయి. ఇలా టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత దీనిలో కట్ చేసినటువంటి పొటాటోస్ వేసుకొని ఇవి కూడా ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. కలుపుకొని 2 మినిట్స్ వేయించుకోవాలి. మంచి కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఒక మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని పొంగు వచ్చేంత వరకు మూత పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ లోపు మనం ఏం చేద్దామంటే 2 స్పూన్స్ ఆఫ్ శనగపిండి తీసుకొని ఇందులో కొంచెం వాటర్ తీసుకొని ఉండలు లేకుండా ఈ శనగపిండి మొత్తాన్ని కలుపుకోవాలి. కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా దీన్ని కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉడికించుకోవాలి. బంగాళదుంపల ముక్కలు ఉడికినాయో లేదో ఒకసారి టెస్ట్ చేసుకొని ఇలా విరిగిపోయింది ఫ్రెండ్స్, అంటే ముక్క ఉడికినట్లే. అలా ఉడికిన తర్వాత మనం తీసుకున్నటువంటి శనగపిండి వాటర్ని వేసి కలుపుకోవాలి. ఇలా కట్ చేసినటువంటి కొత్తిమీర వేసుకొని కలయి పెట్టుకోవాలి. కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇదంతా దగ్గరికి కన్సిస్టెన్సీ మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత మన పూరీ కూర రెడీ. నేను చేసిన విధానం కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.